ఫ్రెండ్స్, ఎండాకాలం మొదలవుతున్నది అనంటే మన వాతావరణంలో టెంపరేచర్ పెరిగిపోతుంది. అండ్ ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు విశాఖపట్నం లాంటి ప్రాంతంలో చెమట ఎక్కువైపోతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో డ్రైనెస్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. వీటి వల్ల మన శరీరంలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలామంది సిక్ అయిపోతూ ఉంటారు. చాలామందికి స్కిన్ పైన కంప్లైంట్స్ వస్తాయి, మరికొందరికి జలుబు వచ్చేస్తూ ఉంటుంది, మరికొందరికి తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ ఓవరాల్గా వీక్నెస్ అలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి అండ్ బాడీ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సమ్మర్లో కూడా అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలా మందికి ఉండే ప్రశ్న. దీని గురించి నేను ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ కొన్ని వీడియోస్ పెట్టామన్నట్టు. మన శరీరం త్రిదోషాలతో తయారై ఉంటుంది, వాత పిత్త కఫ అని. వాటికి అనుకూలంగా మనం ఎప్పుడైనా డైట్ తీసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డిసీజెస్ రాకుండా ఉంటాయని చెప్పున్నాం. మీరు కనుక ఆ వీడియోస్ చూడలేదంటే తర్వాత ఆ వీడియోస్ని చూడండి. మీకు ఈరోజు నేను చెప్పేది మరింత క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే సమ్మర్లోని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, డ్రైనెస్ కూడా మారుతూ ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నది అనంటే పిత్తదోష అనేది మారుతున్నది అనమాట. దానికి అనుకూలంగా మనం డైట్ తీసుకోవాలి. అలాగే డ్రైనెస్ ఫ్లక్చువేట్ అవుతున్నది అంటే వాతదోష అనేది డిస్టర్బ్ అవుతున్నది. సో ఈ రెండు కాంబినేషనే మనకు జనరల్గా సమ్మర్లో ఎవరికైనా ఇబ్బంది పడుతుంది. సో వాటిని బ్యాలెన్స్ చేసుకునే ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్లీ హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సో సమ్మర్లో తీసుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ మన రూల్ ఏంటి అని అంటే, ఓవరాల్గా టెంపరేచర్ అనేది అది వైజాగ్ అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా సరే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా టెంపరేచర్ అనేది. ఆ టెంపరేచర్ ఎక్కువ అవుతున్నది కాబట్టి బాడీ ఓవరాల్గా కొంచెం కూల్ డౌన్ చేసుకోవడానికి మన డైజెస్టివ్ కెపాసిటీని కొంచెం తగ్గిస్తుంది, మెటబాలిజంని కొంచెం తగ్గిస్తుంది. అలా చేసినప్పుడు ఏంటవుతుంది అని అంటే, మనం నార్మల్గా వింటర్లో కొంచెం ఎక్కువ తిన్నా సరే డైజెస్ట్ చేసుకోగలుగుతాం. సమ్మర్లోని అంతే క్వాంటిటీ తీసుకుంటే డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. కావాలంటే 2 సార్లు బదులు 3 సార్లు తినండి. అప్పుడు ఇండైజెషన్ లాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది, అందరికీ తెలిసిందే, బాడీని కూల్ చేయాలి, కూలింగ్ ఉండే ఫుడ్ తినాలి అని అంటాం. కూలింగ్ ఉండే ఫుడ్ తినాలి అని అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫుడ్ తినమని మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన ఆహారం మన బాడీలోని తీసుకున్నప్పుడు సడన్గా టెంపరేచర్ చేంజెస్ చేసినప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ అని చెప్పేసి ఆ వైరస్ కూడా అక్కడ ఎక్కువగా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువైపోతాయి. అందుకని ఓవరాల్గా కూల్ చేసే పదార్థాలు అని అంటే కీరా దోసకాయ, కొబ్బరి నీళ్లు ఇలాంటి పదార్థాల గురించి మాట్లాడతాం. మనకి ముందు నుంచి తెలిసిందే కదా, ఉష్ణం ఉష్ణేన శీతలే అని చెప్పేసి. సో సమ్మర్లోని బాడీని కొంచెం కూల్ డౌన్ చేయడానికి గోరువెచ్చని నీళ్లు అలాంటివి తీసుకోగలిగితే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ సెకండ్కి వేడిగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఓవరాల్ బాడీ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్లో ఉండడం వల్ల బాడీ కంఫర్ట్ పెరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రిడ్జ్లోని ఏదైనా వస్తువు పెట్టారో అది తినాలి అని అనుకుంటే, అది ఫ్రూట్స్ అయినా కానివ్వండి, వాటర్ అయినా కానివ్వండి, బయటికి పెట్టిన 1 గంట సేపు తర్వాత తీసుకుంటే డిస్టర్బ్ అనేది చేయకుండా ఉంటుంది. సమ్మర్లో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది బాడీలో ఉండే వాటర్ బ్యాలెన్స్. ఎందుకంటే మనం చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి, లేదంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి బాడీ పైనుంచి ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో వాటర్ని మనం ఫాస్ట్గా రీప్లేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఆ రీప్లేస్ చేయడానికి ఒకటి, డైరెక్ట్గా వాటర్ తాగొచ్చు. వాటర్ చాలా మందికి డైరెక్ట్గా తాగడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాళ్ళు పల్చగా చేసుకున్న మజ్జిగ కానివ్వండి, లేదంటే సబ్జా గింజలు వేసుకున్న వాటర్, లేదంటే కోకం జ్యూస్ అని, కొబ్బరి నీళ్లు, మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళకి 1 నిమ్మకాయని కట్ చేసి దాంట్లో వేస్తే అంత ఎక్కువ పులుపు ఉండదు, కానీ అది బాడీలోని చాలా ఎక్కువ రిఫ్రెష్మెంట్ అండ్ ఎలక్ట్రోలైట్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫ్లూయిడ్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను జనరల్గా ఫ్రూట్ జ్యూస్ వద్దు అని చెప్తాను. ఎందుకు అంటే నార్మల్గా కూడా ఫ్రూట్స్లోని షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ జ్యూస్ తయారీ ప్రాసెస్లోని చాలా ఎక్కువగా వాళ్ళు షుగర్ని యాడ్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్ అనేది ఉండదు. బాడీలోని ఒకేసారి షుగర్ స్పైక్ అవ్వడం వల్ల రెస్ట్లెస్నెస్ అండ్ వాతదోష అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్, మరి ఫ్రూట్స్ తీసుకోవచ్చా? ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, కానీ ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? మామూలుగా అయినా నేను చెప్తాను, లోకల్గా మనకి ఏరియాలో దొరికే ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. దొరికే అంటే పండే ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఏరియాలో యాపిల్స్ పండవు అనుకోండి, ఆ యాపిల్స్ తీసుకోవడం వృధా. ఎందుకంటే
అది మన దగ్గరికి వచ్చినప్పటికి ఎన్నో రోజులు కోల్డ్ స్టోరేజ్లో ఉండి వచ్చింది. అదర్వైజ్ కూడా ఇప్పుడు మేలో అని యాక్చువల్గా యాపిల్స్ అనేవి సీజన్ కాదు. సో మేలో మీరు యాపిల్స్ తింటున్నారు అని అంటే అది సెప్టెంబర్లోనో నవంబర్లోనో పండిన యాపిల్ అనమాట. అంటే ఈ 6 నెలల పాటు అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు మీరు తింటున్నారనమాట. దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది చెప్పండి? అందుకని మనకి బాగా ఈ టైంలో దొరికేవి ఒకటి వాటర్ మెలన్స్ దొరుకుతాయి, మస్క్ మెలన్స్ దొరుకుతాయి, గ్రేప్స్ మంచిగా ఉంటాయి. సో సీజనల్ ఫ్రూట్స్ని తీసుకోండి. ఒకటి ఏంటంటే బాగా ఎక్కువగా పుల్లగా ఉండే ఫ్రూట్స్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం రుచుల గురించి మాట్లాడతాం. జనరల్గా పిత్తదోషాన్ని వాతదోషాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఒకటి కారం అనేది బాగా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని సమ్మర్లో మరీ ఎక్కువగా కారంగా ఉండే ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. రెండోది సాల్ట్ అనేది కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే సాల్ట్ అనేది బాడీలో ఉండే మాయిశ్చర్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి వాతదోషాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ 2 రుచులు బాగా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి వాతాన్ని పిత్తాన్ని. కాబట్టి వీటిని బాగా తక్కువ క్వాంటిటీలో మోడరేషన్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ మూడోది పులుపు ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. ఈ 3 రుచుల్ని కొంచెం అవాయిడ్ చేసి చిన్న స్వీట్గా ఉండేది, చిన్న వగరగా ఉండే రుచి అండ్ చిన్న చేదుగా ఉండే రుచి, ఇవి సమ్మర్లో కనుక మనం ఎక్కువ తీసుకోగలిగితే బాడీకి చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మనం చేసుకునే కూరలు కూడా ఈ విధంగానే ఉండాలన్నమాట. ఇప్పుడు కూరల గురించి వచ్చినప్పుడు నీటి కూరలు ఉంటాయి చూసారా, అవి చాలా బెనిఫిట్ ఇస్తాయండి మనకి. పొట్లకాయ, బీరకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అయినా ఏదైనా సరే. వీటితో పాటు మనకి కంద, చిలకడ దుంపలు, ఇవన్నీ మనకి ఈ సీజన్లో దొరుకుతూ ఉంటాయి అండ్ ఎంతో బెనిఫిట్ ఇస్తూ ఉంటాయి. ఆకుకూరల్లో కూడా మనకి ఈ సీజన్లో దొరికే ఆకుకూరలు ఫ్రెష్గా ఏవైతే మనకు దొరుకుతాయి అవి తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ బ్రోకలీ అలాంటి ఫ్యాన్సీ ఫుడ్ తీసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. ఇక్కడ చాలామంది అడుగుతారు, సార్ సాలడ్స్ తీసుకోవచ్చా సమ్మర్లో అని. నేను సమ్మర్లో అంతలా సాలడ్స్ని అడ్వైస్ చేయను. అది కూడా రాత్రిపూట అస్సలు తీసుకోవద్దు. ప్రిఫరబుల్గా సమ్మర్లోని సాలడ్ ఎవరైనా తీసుకోవాలన్నా డే టైం షిఫ్ట్ చేయండి. లేదు కొంచెం సాలడ్ కొంచెం నార్మల్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవడం అనేది ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రిఫరబుల్గా సాలడ్ని ఎక్దమ్ రాగా కాకుండా ఒక చిన్న స్టీమ్ ఇచ్చేసి కొంచెం అంటే హాఫ్ బాయిల్డ్ అనమాట, ఆ రకంగా సమ్మర్లో తీసుకున్నప్పుడు డైజెషన్కి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ చాలామంది సమ్మర్లోని ఇబ్బంది పడతారు. అందుకని బాదం అని, క్యాష్యూ అనేవి కొంచెం సమ్మర్లో తక్కువగా తీసుకుని, అంజీర్ ఉంటాయి చూసారా, అవి సమ్మర్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఇస్తూ ఉంటాయి. కొందరికి ఖర్జూరం కూడా హెల్ప్ అవుతుంది, బట్ కొందరికి అది కాన్స్టిపేషన్లా తీసుకొస్తుంది. అందుకని మీరు వాడి చూసి ఇబ్బంది పెట్టట్లేదంటే వాడండి. నాన్ వెజిటేరియన్ అనేది ఎవరైతే తీసుకుంటారో మటన్ని సమ్మర్లో ప్రిఫరబుల్గా అవాయిడ్ చేయండి. ఫిష్ అండ్ చికెన్ అనేవి పర్వాలేదు, బట్ ఒక విషయం అనమాట, అది వెజిటేరియన్ కూర అయినా నాన్ వెజిటేరియన్ అయినా బాగా ఉప్పు కారం మసాలా అది ఎక్కువ వేసి తీసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా సిక్ అవుతారు. ఎందుకంటే ఈ త్రిదోషాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్ అనమాట, సార్ బియర్ తీసుకోవచ్చా, సమ్మర్లోని ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, బియర్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. బియర్ తీసుకుంటే సమ్మర్లో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేది పెద్ద అపోహ. ఎందుకంటే బియర్లో ఉండేది ఆల్కహాలే కదా. ఆల్కహాల్ అనేది ఒక డయూరిటిక్ అని అంటే బాడీలో నుంచి యూరిన్ ఎక్కువగా బయటికి పంపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఎవరైనా తీసుకునేవాళ్ళు ఒక 1/2 లీటర్ బియర్ తీసుకున్నారు అని అంటే దాని తర్వాత వాళ్ళు ఒక 3-4 సార్లు యూరిన్ వెళ్ళినప్పటికల్లా ఆల్మోస్ట్ 3/4 లీటర్ యూరిన్ బయటికి వెళ్ళిపోతుంది బాడీ నుంచి. వాళ్ళు తీసుకున్నది 1/2 లీటరే, మిగతా ఎక్స్ట్రా వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆ వ్యక్తి శరీరంలో ఉండవలసిన యూరిన్ అనేది బయటికి వెళ్ళిపోయింది. ఇలా చేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. అలాగ అవ్వడం వల్ల కంప్లైంట్స్ అనేది కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. బియర్ వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఈవెన్ సమ్మర్లో కాఫీ కూడా ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే కాఫీ కూడా బియర్ లాగే ఒక డయూరిటిక్. ప్రిఫరబుల్గా టీ తీసుకోండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎండలో పనిచేస్తున్న వాళ్ళు కాఫీ ప్రిఫర్ చేయరు, ఎప్పుడు టీ తాగుతారు. ఎందుకంటే దాంట్లోని వేడి నీళ్ళు ఉంటుంది, కొంచెం షుగర్ ఉంటుంది, బాడీకి ఎనర్జీ వస్తుంది అండ్ బాడీ కొంచెం ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ కూడా ఈజీగా అవుతుంది. కాఫీ అండ్ బియర్, ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ మామూలుగా కూడా అడ్వైస్ చేయను. సమ్మర్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువైపోతాయి. ధాన్యాల దగ్గరికి వచ్చినప్పుడు కొందరు అడుగుతారనమాట, సార్ రైస్ బెటరా, ఎండాకాలంలో మరి చపాతీలు వేడి చేస్తాయి కదా అని. చపాతీలు వేడి చేస్తాయి అనేది ఎక్కడో ఒక దగ్గర చిన్న అపోహ. తీసుకోవాల్సిన విధానంలో తీసుకోవాలి. బట్ ఇన్ జనరల్గా రైస్ అనేది ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కంపేర్డ్ టు గోధుమలు. సో మీరు తక్కువ తీసుకుంటున్నారు అని అంటే ఏం తీసుకున్నా పెద్ద ఇబ్బంది పడరు.
సో ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంది అని అంటే గోధుమల బదులు రైస్ తీసుకోండి, ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాగా సమ్మర్లోని మనం తీసుకోవాల్సిన కొన్ని చిన్న డైట్ చేంజెస్ అనేవి కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా హెల్త్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఈ టాపిక్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కిందన కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, వాత పిత్త కఫాకు అనుకూలంగా ఉండే కొన్ని డైట్స్ ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, వాటిని చూడండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.